ఒక న్యూస్ పేపర్లో ఈ విషయాలు చూశాను, మీకు ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఉన్నాను. కష్టాలలో దాగి ఉన్న అవకాశాలను గుర్తించి పొందుకోవాలి. అవునండి, మన కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను చూసి బెదిరిపోకుండా, ఆ కష్టాలు మనకు నేర్పిస్తున్న పాఠాలను, అందిస్తున్న అవకాశాలను గుర్తించి వాటిని పొందుకోవాలి. రెండవది, కష్టాలలో కూడా సంతోషాన్ని వెతుక్కోవాలి. చాలామంది కష్టాలలో బాధ ఉంటుంది, కష్టాలలో ఇబ్బందులు ఉంటాయని వారు బెదిరిపోతూ ఉంటారు. అటువంటి వారు గుర్తించాలి, కష్టాలలో కూడా సంతోషాన్ని వెతికినట్టయితే కష్టాలను చూసి మనం భయపడలేము. మూడవది, కష్టాలను అందరూ చూసే చూపుతో చూడకుండా ప్రత్యేకంగా చూడాలి. అవునండి, అందరూ కష్టాలను ఎంతో పెద్ద ఇబ్బందులుగా చూస్తూ ఉంటారు. మనం అలా చూడకుండా కష్టాలను వేరొక చూపుతో ప్రత్యేకంగా చూడాలి. కష్టాలు ఎందుకు వచ్చాయి, కష్టాల ద్వారా నేను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇవన్నీ మనము గమనించుకోవాలి. నాలుగవది, కష్టాలు అందరికీ వస్తాయండి, ఏ తేడా ఉండదు. గొప్ప వాళ్ళకి కష్టాలు వస్తాయి, పేదవాళ్ళకి కష్టాలు వస్తాయి. అందరికీ సమానంగా కష్టాలు వస్తాయి, కానీ కొందరికే కష్టాలు వచ్చి కొందరికి రాకుండా ఉండవు. ఒకసారి ఆలోచించేద్దాం. కష్టాలలో సామర్థ్యమును మర్చిపోకూడదు. మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఎంత బలంగా ఉంటామో, మనం ఎంత దృఢంగా ఉంటామో, ఎంత జ్ఞానం కలిగి ఉంటామో అవి మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు భయపడిపోతూ ఉంటాం. అందుకనే మన కష్టాలు వచ్చినప్పుడు మన బలాన్ని మనం మర్చిపోకూడదు, మన సామర్థ్యం మర్చిపోకూడదు. అప్పుడే ధైర్యంగా జీవించగలం. మరి మీ జీవితం ఎలా ఉన్నది?